హాయ్ అండి, నేను ఇప్పుడు నైట్కి ఏం లేదు కాబట్టి ఒక దోశ, ఘీ దోశ వేసుకుంటున్నాను. తెలుసు ఇది క్యాలరీస్ ఎక్కువ, బట్ ఏం చేయాలండి, ఇప్పుడు ఏం లేదు. ఇంట్లో దోశ పిండి ఉండింది. ఈ కారం పొడి మేము గుంటూరు నుండి మా అబ్బాయి తీసుకొచ్చాడు. కొద్దిగా ఘీ వేసుకున్నాను, ఘీ దోశ తింటున్నాను. ఒకటే ఒక ఘీ దోశ. ఎవరెవరికి ఘీ దోశ ఇష్టమో వాళ్ళు మాత్రం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దోశ పిండి కూడా ఇది ఐటీ కంపెనీదండి, ఓకేనా. మేము ఇంట్లో దోశకి ఇడ్లీకి ఎప్పుడో వేయడం బంద్ చేశాము. సో చూద్దాం, తీస్తున్న ఇది ఎలా వస్తుందో ఒక్కసారి ట్రై. దోశ రెడీ, ఈ దోశ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఫ్లిప్, యమ్మీ, సూపర్ దోశ అండి. చాలా క్యాలరీస్ ఉంటుంది, బట్ ఏం చేయాలో తప్పదు. అలా గీ వేసేసాను, గీ దోశ రెడీ. సో ఇప్పుడు ఇది ప్లేట్లో వేసుకుందాం, సర్వింగ్ ప్లేట్లో వేసిందా. గీ దోశ రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. వావ్, యమ్మీ దోశ, యమ్మీ టోస్, యమ్మీ టోస్. మీకు నచ్చిందా? తప్పకుండా నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్కి సబ్స్క్రైబ్ చేస్తారు కదా. చేయాలి సుమా, చేయకుంటే ఎలా చెప్పండి. మీరు చేస్తేనే కదా నా ఛానల్ సపోర్ట్ అవుతుంది. టేక్ కేర్, గుడ్ నైట్, హ్యావ్ ఏ గుడ్ నైట్ అండ్ ఏ గుడ్ స్లీప్ అండ్ స్వీట్ డ్రీమ్స్. బాయ్. దీనికి మేము గుంటూరు నుండి ఆమ్లా పిక్కలు తెచ్చాము, అది కొద్దిగా వేసుకుంటున్నాం గీ దోశకి. ఇది ఇలా 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 ఉసిరికాయ మన అందరికి, గోంగూర పచ్చడి మనదేమి, దోసకు పచ్చడి అతుర్సు. వావ్, ఇలా చేస్తే వావ్ 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 అదర్స్. సూపర్ సూపర్. బాయ్, గుడ్ నైట్.